గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడులను ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ప్రతి శాఖలో పాజిటివ్, నెగిటివ్, ప్లస్ మైనస్లను పరిగణలోనికి తీసుకొని చెడుని ఆత్మసాక్షిగాను, మంచిని అంతరాత్మ సాక్షిగాను చూపిస్తూ 3 విభిన్న పాత్రలతో త్రిపాత్ర అభినయం, త్రిబుల్ యాక్టింగ్, ఆత్మ అంతరాత్మతో అంజన్గా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదా చూడని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, అందుచేత సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, లింక్ అంజన్ టీవీ1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 81849016494934948886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడి చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్న పర్లేదు కానీ కీడు చేయకు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర. ఎడ్యుకేషన్పై ఆత్మ అంతరాత్మతో అంజన్. నమస్తే. మీరేంటి లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ ఎడ్యుకేషన్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి మాట్లాడదామని, దాని గురించి తెలుసుకుందామని. అలాగా మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదామన్నా, ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందామన్నా, మీరు ఎడ్యుకేషన్ గురించి ఇంటర్వ్యూ చేద్దామన్నా, టీవీ డిబేట్ చేద్దామన్నా, ఐఎమ్ షూర్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. అంజు సార్ ఎడ్యుకేషన్ పట్ల విద్యార్థులు విజయానికి, అపజయానికి మీ అభిప్రాయం, మీ ఉద్దేశం? ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారు? తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? విద్యార్థులు ఏమనుకుంటున్నారు? ప్రజాభిప్రాయ సేకరణ, పబ్లిక్ టాక్. సార్ ఎడ్యుకేషన్ పట్ల విజయం, అపజయానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కారణమని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలే కారణమని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే కారణమని అనుకుంటున్నారు సార్. వాస్తవానికి అంజన్ సార్, ఎడ్యుకేషన్ అపజయానికి కారణాలు: నంబర్ 1 తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. వీరు ప్రధాన కారకులతో పాటు ముఖ్య బాధ్యులు కూడా అవుతారు. నంబర్ 2 తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించడం. నంబర్ 3 తల్లిదండ్రులు పిల్లల పట్ల అభద్రతా భావం కలిగి ఉండడం. నంబర్ 4 తల్లిదండ్రులు పిల్లల పట్ల జవాబుదారీతనం లేకుండడం. నంబర్ 5 తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత లేకపోవడం. నంబర్ 6 తల్లిదండ్రులు పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండడం. నంబర్ 7 తల్లిదండ్రులు పెంపకం పట్ల లోపం ఉండడం. నంబర్ 8 తల్లిదండ్రులు పిల్లల చదువుల పట్ల అవగాహన లేకుండా ఉండడం. నంబర్ 9 తల్లిదండ్రులు పిల్లల పట్ల అశ్రద్ధతో ఉండడం. నంబర్ 10 తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఉపాధ్యాయుల పట్ల గుడ్ కమ్యూనికేషన్, గుడ్ నెట్వర్క్, గుడ్ రిలేషన్తో పాటు తమ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోవడం. అదేవిధంగా ఎడ్యుకేషన్ అపజయానికి కారణాలు: నంబర్ 1 తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. వీరు ప్రధాన కారకులతో పాటు ముఖ్య బాధ్యులు కూడా అవుతారు. నంబర్ 2 ఉపాధ్యాయులు పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించడం. నంబర్ 3 ఉపాధ్యాయులు పిల్లల పట్ల అభద్రతా భావం కలిగి ఉండడం. నంబర్ 4 ఉపాధ్యాయులు పిల్లల పట్ల జవాబుదారీతనం లేకుండడం. నంబర్ 5 ఉపాధ్యాయులు పిల్లల పట్ల బాధ్యత లేకపోవడం. నంబర్ 6 ఉపాధ్యాయులు పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండడం. నంబర్ 7 ఉపాధ్యాయులు పిల్లల పట్ల లోపం ఉండడం. నంబర్ 8 ఉపాధ్యాయులు పిల్లల పట్ల, పిల్లల చదువుల పట్ల అవగాహన లేకుండా ఉండడం. నంబర్ 9 ఉపాధ్యాయులు పిల్లల పట్ల అశ్రద్ధతో
ఉండడం. నంబర్ 10 ఉపాధ్యాయులు పిల్లల పట్ల తల్లిదండ్రులు పట్ల గుడ్ కమ్యూనికేషన్, గుడ్ నెట్వర్క్, గుడ్ రిలేషన్తో పాటు తమ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోవడం. మరియు పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల ఎడ్యుకేషన్ అపజయానికి కారణాలు. నంబర్ 1 తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వీరు ప్రధాన కారకులతో పాటు ముఖ్య బాధ్యులు కూడా అవుతారు. నంబర్ 2 పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించడం. నంబర్ 3 పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల అభద్రతా భావం కలిగి ఉండడం. నంబర్ 4 పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల జవాబుదారీతనం లేకుండడం. నంబర్ 5 పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల బాధ్యత లేకపోవడం. నంబర్ 6 పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల అజాగ్రత్తగా ఉండడం. నంబర్ 7 పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల లోపం ఉండడం. నంబర్ 8 పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల అవగాహన లేకుండా ఉండడం. నంబర్ 9 పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల అశ్రద్ధతో ఉండడం. నంబర్ 10 పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల గుడ్ కమ్యూనికేషన్, గుడ్ నెట్వర్క్, గుడ్ రిలేషన్తో పాటు తమ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోవడం. మీరు సార్, అంజు సార్, ఎడ్యుకేషన్ పట్ల విద్యార్థుల విజయానికి అపజయానికి మీ అభిప్రాయం, మీ ఉద్దేశం, ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ, పబ్లిక్ టాక్ సార్. ఎడ్యుకేషన్ విజయానికి కారణాలు. నంబర్ 1 తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రధాన కారకులతో పాటు ముఖ్య బాధ్యులు అవుతారు సార్. నంబర్ 2 తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉండడం. నంబర్ 3 తల్లిదండ్రులు పిల్లల పట్ల భద్రతా భావం కలిగి ఉండటం. నంబర్ 4 తల్లిదండ్రులు పిల్లల పట్ల జవాబుదారీతనంతో ఉండటం. నంబర్ 5 తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా ఉండడం. నంబర్ 6 తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం. నంబర్ 7 తల్లిదండ్రులు పిల్లల పట్ల పెంపకం పట్ల లోపం ఉండకుండా చూసుకోవడం. నంబర్ 8 తల్లిదండ్రులు పిల్లల పట్ల వారి చదువుల పట్ల అవగాహనని కలిగి ఉండటం. నంబర్ 9 తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండటం. నంబర్ 10 తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపాధ్యాయుల పట్ల గుడ్ కమ్యూనికేషన్, గుడ్ నెట్వర్క్, గుడ్ రిలేషన్తో పాటు తమ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం. మరియు ఎడ్యుకేషన్ అపజయానికి కారణాలు. నంబర్ 1 తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వీరు ప్రధాన కారకులతో పాటు ముఖ్య బాధ్యులు కూడా అవుతారు. నంబర్ 2 ఉపాధ్యాయులు పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉండడం. నంబర్ 3 ఉపాధ్యాయులు పిల్లల పట్ల భద్రతా భావం కలిగి ఉండటం. నంబర్ 4 ఉపాధ్యాయులు పిల్లల పట్ల జవాబుదారీతనంతో ఉండటం. నంబర్ 5 ఉపాధ్యాయులు పిల్లల పట్ల బాధ్యతగా ఉండడం. నంబర్ 6 ఉపాధ్యాయులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం. నంబర్ 7 ఉపాధ్యాయులు పిల్లల పట్ల లోపం ఉండకుండా చూసుకోవడం. నంబర్ 8 ఉపాధ్యాయులు పిల్లల పట్ల వారి చదువుల పట్ల అవగాహనని కలిగి ఉండటం. నంబర్ 9 ఉపాధ్యాయులు పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండటం. నంబర్ 10 ఉపాధ్యాయులు పిల్లల పట్ల తల్లిదండ్రులు పట్ల గుడ్ కమ్యూనికేషన్, గుడ్ నెట్వర్క్, గుడ్ రిలేషన్తో పాటు తమ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం. మరియు ఎడ్యుకేషన్ విజయానికి కారణాలు. నంబర్ 1 తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రధాన కారకులతో పాటు ముఖ్య బాధ్యులు అవుతారు సార్. నంబర్ 2 పిల్లలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉండడం. నంబర్ 3 పిల్లలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల
భద్రతా భావం కలిగి ఉండటం. నంబర్ 4, పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల జవాబుదారీతనంతో ఉండటం. నంబర్ 5, పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల బాధ్యతగా ఉండడం. నంబర్ 6, పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల జాగ్రత్తగా ఉండడం. నంబర్ 7, పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల లోపం ఉండకుండా చూసుకోవడం. నంబర్ 8, పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల వారి చదువుల పట్ల అవగాహనని కలిగి ఉండటం. నంబర్ 9, పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల శ్రద్ధ కలిగి ఉండటం. నంబర్ 10, పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల గుడ్ కమ్యూనికేషన్, గుడ్ నెట్వర్క్, గుడ్ రిలేషన్తో పాటు తమ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం. ఓకే అంజు సార్, నువ్వు చెప్పింది రైటే. అంజు సార్, నువ్వు చెప్పింది రైటే, కానీ మనకి సాక్ష్యాధారాలు ముఖ్యం, ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్. అందుకోసం దానికి కాలమే సమాధానం ఇస్తుంది. ఇందుకోసం మనకు నాయకులు అధికారులు సహకరిస్తారు. మనం సక్రమంగా తమ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తే ప్రజలు తెలుసుకునేకి అవకాశం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి, ప్రజలు ప్రభుత్వం ద్వారా తెలుసుకోవాలి. అంజన్ సార్, ఎడ్యుకేషన్పై మీ ఊహలో మీ యొక్క విభిన్న అభిప్రాయం వివిధ రూపాలలో టీవీ డిబేట్ ద్వారా తెలియజేయండి సార్. ఓకే, నా ఊహ ఆలోచనలను టీవీ డిబేట్ ద్వారా తెలియజేస్తాను. నంబర్ 1, ఎడ్యుకేషన్ పట్ల జరిగిన విషయం తెలుసుకోవడంతో పాటు ఎక్కువగా ఉద్యోగం ఎలా సంపాదించాలి దాని గురించి తెలుసుకోవాలి. నంబర్ 2, ఉద్యోగం సంపాదించిన తర్వాత ఎలా పనిచేయాలి తెలుసుకోవాలి. నంబర్ 3, ఉద్యోగం తర్వాత ధనం అంటే డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకోవాలి. నెంబర్ 4, ఉద్యోగం తర్వాత డబ్బులు వృధా చేయకుండా ఎలా ఆదా చేయాలో తెలుసుకోవాలి. నెంబర్ 5, కుటుంబం పట్ల బరువు బాధ్యతలు ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి. నెంబర్ 6, తను అనుకున్న లక్ష్యాలు గమ్యాలు ఎలా చేరాలో తెలుసుకోవాలి. నెంబర్ 7, జీవితంలో అత్యున్నతమైన విజయం ఎలా సాధించాలో తెలుసుకోవాలి. నెంబర్ 8, తోటి వారికి పేదవారికి ఎలా తమ వంతు సహాయ సహకారాలు అందించాలో తెలుసుకోవాలి. నెంబర్ 9, మంచితనంతో సమాజ అభివృద్ధికి ఎలా తోడ్పడాలో తెలుసుకోవాలి. నెంబర్ 10, నిజాయితీగా దేశ అభివృద్ధికి ఎలా ఉపయోగపడాలో తెలుసుకోవాలి. ఓకే, మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.